నుంచి సదరు కార్మికులకు పెన్షన్ అందుతుంది. ఈ కొత్త పెన్షన్ ప్లాన్తో ఇతర స్కీములపై ఎలాంటి ప్రభావం లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటారట. అలాగే ఇదివరకు అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉన్న అటల్ పెన్షన్ వంటి పథకాలు యథావిధిగా కొనసాగుతాయని ఆ వర్గాలు వివరించాయి. సో మిగతా పెన్షన్ స్కీమ్లు ఏమైనా ఉంటే అవి ఉంటాయి యథావిధిగా. అయితే ఇవన్నిటి సంబంధం లేకుండా ఈ పెన్షన్ స్కీమ్ మనమే కాంట్రిబ్యూట్ చేసుకుంటాం, మనమే తీసుకుంటాం అన్నట్టు, దాచిపెట్టుకుంటాం. ప్రస్తుతానికి ఈ పథకం రూపకల్పన విధి విధానాలపై కసరత్తు జరుగుతోంది. త్వరలో అమలుకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందించేందుకు ఈపీఎఫ్, వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, పీఎం ఎస్వైఎం, వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్న జాతీయ పెన్షన్ పథకం, రైతుల కోసం పీఎం కిసాన్ మన్ధన్ యోజన వంటి పథకాలు అయితే ఉన్నాయి. సో మొత్తంగా 60 ఏళ్ళు నిండా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ వస్తుంది. కాకపోతే అది 18 ఏళ్ళ తర్వాత మీరు దాంట్లో ఎన్రోల్ కావాలి, దానికి మీరు కాంట్రిబ్యూషన్ అనేది చేసుకుంటూ పోవాలి. మీకు తోచినంత నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, ప్రైవేట్ రంగంలో అయినా సరే, నువ్వు